అంటే ఇప్పటి వరకు మనం ఫిలిమ్స్ గురించి ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ అంత ఎక్కువగా ఈ ఫిలిం అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో. సార్, మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు? నాకు ఇష్టం లేని క్వాలిటీ వచ్చి నాకు మొహమాటం ఎక్కువ. నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని. సార్ నిజంగానా? చాలా మొహమాటం. ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని. తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగా ఈ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రాను. నాకు నాకు నా నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో. మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను, అసలు టెన్షన్ పడను, కంగారు పడను నేను దేనికి. ఓకే. వాట్ ఈస్ ద సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్? మూవీస్, యాక్టింగ్. సో మీ గురించి మీరు ఏవైనా ఒక 3 wordsని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? 3 words. 3 wordsలో సన్, ఫాదర్, వారియర్. వావ్. మీ ఫేవరెట్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ? లాడ్ ఆఫ్ మెమరీస్. ఒక్కటి ఫర్ ఎవర్ ఇలా ఫేవరెట్ మెమరీ అనగానే మైండ్లోకి హార్ట్లోకి గుర్తొచ్చింది. నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది. ఆయన కార్లో వెళ్తుంటాడు, నేను ఆ డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది. దట్ ఈస్ ఫేవరెట్. సూపర్. బిగ్గెస్ట్ అంటే మన ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా సార్, అలా మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న రిగ్రెట్? దెర్ ఆర్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. ఐ ఫీల్ దేర్ ఆర్ ఆల్ లెర్నింగ్ కర్వ్స్ అంతే. నిజంగా మీరు ఏ విషయంలో చెడ్డవాళ్ళు? ఏ ఇష్యూలో చెడ్డవాళ్ళు? ఎస్. ఐ డోంట్ నో. నేను మంచివాడిని అని అసలు చెప్పలేదు కదా. అంటే అఫ్ కోర్స్ మంచివాళ్ళే, కాకపోతే చిన్న చిన్న థింగ్స్లో ఈ విషయంలో నేను అస్సలు ఊరుకోను, ఈ విషయంలో నేను చెడ్డవాడిని అని మనం అంటూ ఉంటాం కదా. విని విషయంలో మాత్రం నేను చాలా చెడ్డవాడిని. అయ్యయ్యో. అంటే అది తనకి నాకే తెలుసు. అయ్యయ్యో. ఓకే సార్, మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ పెడుతూ ఉంటారు. చిన్నవాడికి ఒక క్యారెక్టర్, పెద్ద అబ్బాయికి ఒక క్యారెక్టర్, లేకపోతే సిస్టర్స్కి ఒక క్యారెక్టర్, అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా. సో మరి మీకు ఏ క్యారెక్టర్ పెట్టారు ఫ్యామిలీలో? ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ? మొండోడు అని. ఓకే. సో మనకి కొంతమంది ఫ్రెండ్స్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, లేకపోతే స్కూల్, కాలేజ్ ఒక నిక్ నేమ్ మనకు పెడుతూ ఉంటారు కదా. సో అలా మీకు వచ్చిన నిక్ నేమ్ ఏంటి? విష్ అంటారు అంతే. అంటే కొంతమంది ఫోన్స్లో కొన్ని డిఫరెంట్ నేమ్స్తో సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా సార్ మన నేమ్స్. ఐ డోంట్ నో, అది నాకు ఎవరు ఏం చెప్పలేదు. చెప్పలేదా? ఓకే. మీరు మీ మొబైల్లో డిఫరెంట్గా ఎవరి నేమ్ అయినా సేవ్ చేసుకుంటారు? అందరి పేర్లు అలాగే చేస్తుంటారు. ఓన్లీ నేమ్స్తోనే? నేమ్స్తో చేయండి. ఇప్పుడు నాన్నగారిది వచ్చి మంచు లయన్ కింగ్ అని పెట్టుకుంటా. వినీది వచ్చి మామా చీకా అని పెట్టుంటా. మామా చీకా స్పానిష్లో అంటే హాట్ ఉమెన్ అని. అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని పెట్టుంటా, ఎందుకంటే ఆవిడకి తప్ప ఆవిడకున్న క్లారిటీ ఇంక మా ఎవరికీ లేదని. అండ్ మా కజిన్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా. ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది, వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా. ప్రభాస్ వచ్చి రెబల్ అని ఉంటుంది నా దాంట్లో. అండ్ అలాగే ఒక్కొక్కరికి పేరు ఉంటుంది. మీరు మంచి గిఫ్టరా? గుడ్ గిఫ్టరా? అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. జనరలీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే ఇట్ ఫీల్స్ ఫ్లఫీ, నైస్, ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసిన్స్ ఇన్సైడ్. సో దట్స్ వాట్. ముందు మాకు తెలుసుంటుంటే బాగుండేది సార్, ఇంప్రెస్ చేసే. నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ ఇవ్వాలనుకుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వండి. చాక్లెట్స్ ఇష్టమా? ఓ విపరీతంగా. మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్? ఎనీథింగ్. సో బాగా మిమ్మల్ని అడ్మైర్ చేసేది ఏంటి? ఎందుకు నన్ను అడ్మైర్ చేసేదా? ఏం లేదు, నన్ను అడ్మైర్ చేసే దాంట్లో ఏం లేదు. అండ్ ఆస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా సార్? అస్సలు నమ్మను. ఎందుకు నమ్మరు? వన్స్ దాంట్లో నమ్మను అంటే ఐ డోంట్ ఫాలో. అస్ట్రాలజీ ఉందని 100% నమ్ముతా నేను, కానీ ఐ డోంట్ ఫాలో ఇట్. ఓన్లీ రాహుకాలం, మంచి ముహూర్తాలు, ఇవి శుభముహూర్తాలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా, కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం. ఓకే
Sir, if money were no object, what is the first thing you would buy? If money I had, what is the first object I would buy? టుడే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒకటి కొందాం. ఇప్పుడు కానీ అదే డబ్బులు ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని ఒక 10 ఎకరాలు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని ఒక 4 మేకల్ని గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను నేను. మీరు న్యూజిలాండ్ చూస్తే మీరు కూడా అదే అంటారు. ఫేవరెట్ ప్లేసెస్ సార్ ఇప్పుడు? దట్స్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే. సూపర్. Sir, what is the quickest way someone can lose your trust? By lying. My last question. How would you spend your last day on earth? With my family. Sir,